కానీ ఇప్పుడు మేడమ్స్ ఏ విధంగా మీ ఫ్యాకల్టీ ఈ విధంగా రాహుల్ మాట్లాడితే పిల్లలు ఏ విధంగా నేర్చుకోరు? తిరుమల శ్రీవారి లడ్డుకు మొత్తం రంగు పూయొద్దని పీసీసీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. లడ్డు వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశామన్నారు. శ్రీవారి లడ్డు వ్యవహారం బయటపడ్డ వెంటనే సీబీఐ విచారణ కోరింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ దర్యాప్తు కంటే కేంద్ర సంస్థ విచారణకు సుప్రీంకోర్టు ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. ఈరోజు గాంధీ గారి జయంతి ఇక్కడ విశాఖపట్నంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడానికి, తర్వాత స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వేల మంది మా భవిష్యత్ ఏమిటి అని ఆందోళన చెందుతున్నారు. వారి తరఫున కూడా మాట్లాడడానికి, పోట్లాడడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు వైజాగ్ రావడం జరిగింది. మేడం, ఈ తిరుపతి లడ్డు విషయము ఎందుకంటే సెట్ విచారణ కూడా ఆపమని చెప్పారు కదా, దాని గురించి అదే మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే సుప్రీంకోర్టు రాష్ట్రం చేస్తున్న సిట్టు దర్యాప్తు సరిపోదు, కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడు ఉన్నట్లు అర్థమవుతుంది. కానీ మీకు జ్ఞాపకం ఉందో లేదో, అందరికంటే ముందు లడ్డు కల్తీ విషయం బయటపడిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే, కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా సుమోటో కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ కోసం పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సుప్రీంకోర్టు కూడా మాతో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నాం. మిగతా పార్టీలకు, చంద్రబాబు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది దీన్ని రాజకీయం చేయొద్దు అని. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు, ఇంకోరేమో పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు, ఇంకోరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు. ఇది సరికాదు, రాజకీయాలకు దీనికి వాడుకోవద్దండి అని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పినందుకు సంతోషం. పూలను పూజిస్తూ ప్రకృతిని